నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కల్తీ జరిగింది వాస్తవమే అని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని వక్రీకరిస్తూ వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏంటి? ఈరోజు శాసనసభలో ఈ కల్తీ నెయ్యి గురించి వచ్చిన చర్చ సందర్భంగా పవన్ కళ్యాణ్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఆనాడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం వీళ్ళు చేసిన తప్పులు ఏంటి అనేది చాలా క్లియర్ కట్గా చెప్పాడు. ఏంటి ఆయన చెప్పింది ఏంటి అంటే 2019-24 మధ్య కాలంలో 11 కోట్ల మందికి అంటే భక్తులకి 11 కోట్ల మంది భక్తులకి 48 కోట్ల లడ్డూల్ని పంపిణీ చేశారు, లడ్డూ ప్రసాదాన్ని. ఈ 48 కోట్ల లడ్డూ ప్రసాదాలని విక్రయించారు కదా, వీటిలో 1,00,000 లడ్డూలు అయోధ్యకి పంపించారు. అయోధ్యలో బాల రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా 1,00,000 లడ్డూలు పంపించారు. పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి అంటే, ఇది వైసీపీ నాయకులు వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనటం కాకుండా దీనికి మొత్తం టోటల్ పరిష్కారం చూపాలి. దీనికి అసలు ఇటువంటి నేరం చేయటం ఏంటి, మరి ఇంత అసహ్యంగా, మరి ఇంత అసలు హిందువులంటే గౌరవం కూడా లేకుండా ఇటువంటి నేరాలు చేయటం ఏంటి? వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీయటం అంటే హిందూ మత విశ్వాసాలని దెబ్బతీయటం కదా. ఇవన్నీ చేయటం ఏంటి అని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఆయన చెబితే, దాన్ని ఈ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మధ్యలో ఒక సెంటెన్స్ ఉంది, ఏది పవన్ కళ్యాణ్ చెప్పింది, మనం ఆ వ్యక్తి చేశాడా ఈ వ్యక్తి చేశాడా అని కాదు, ఈ జరిగిన విధానం మొత్తాన్ని చూడాలి అంటే దాన్ని వాళ్ళకి ఆపాదించుకొని, ఇగో చూడు పవన్ కళ్యాణ్ మేము చేయలేదు, నేరం చేయలేదని చెప్తున్నాడు అని ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడో మొత్తం ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ ఏ స్పిరిట్ తోటి చెప్పాడో వినండి. ఆయన హిందువుల మత విశ్వాసాలు దెబ్బతినకుండా ఉండాలి అన్న కాన్సెప్ట్లో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరిగింది అనేది చాలా స్పష్టంగా ఇప్పటికే చాలాసార్లు చెప్పిన వ్యక్తి. ఈ యానిమల్ ఫ్యాట్కు సంబంధించి ఆయన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఆయన చెప్పాడు, ఆల్రెడీ ఇవన్నీ చెప్పాడు. ఈరోజు అసెంబ్లీలో మొత్తం అన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూసే క్రమంలో వ్యక్తుల గురించి కాదు, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలి అని ఆయన చెబితే, వ్యక్తుల గురించి కాదు అన్న సెంటెన్స్ వరకు కట్ చేసి ఈ వైసీపీ బ్యాచ్ ప్రచారం, ఆల్రెడీ ఆయన అక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు, హౌస్లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ప్రసంగం పూర్తిగాక ముందరే అంతవరకు కట్ చేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం! ఇంత దౌర్భాగ్యంలో ఎందుకున్నారు ఈ వైసీపీ లీడర్లందరూ? సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏమన్నా మారతాయా? పవన్ కళ్యాణ్ అంటే మిమ్మల్ని కాపాడటానికి ఎందుకన్నా ఏ కారణం వల్ల అయినా మిమ్మల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తాడా? స్వామివారి తీర్థప్రసాదాలని కల్తీ చేసిన మిమ్మల్ని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి క్షమిస్తాడా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మిమ్మల్ని క్షమిస్తాడని, మీ మీద నేరం లేకుండా చేస్తాడని అనుకోవటం మీ భ్రమ కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజున ఆయన మాట్లాడిన మాటలు, నీకు ఈ 48 కోట్ల లడ్డూలు విక్రయించావు కదా భక్తులకి, వాటిట్లో నుంచి 1,00,000 లడ్డూలు తీసి అయోధ్య పంపించావు కదా, ఆ 1,00,000 లడ్లు ఈ నెయ్యితో చేసినవే కదా అని ఆయన చెప్తూ ఉంటే, అంతకుముందు ఏం చెప్పాడు, వాళ్ళ గ్రేట్ లీడర్ పేరుని నాని, ఈ నెయ్యి లేదు మేము సపరేట్గా తెప్పించి పంపించాం అన్నాడు. ఎట పంపిస్తావు సపరేట్ అంటే
నేను నెయ్యి, శనగపిండి, యాలకులు, అవన్నీ కర్పూరం నేను ఇచ్చి నాకు లడ్డు చేసి పెట్టంట. చేసి పెడతావా తిరుపతిలో? తిరుపతి పోటులో నేను నా దినుసులు నేను ఇచ్చి నాకు కావలసిన లడ్డూలు నాకు కావలసిన పరిమాణంలో చేసుకునే వీలు ఉందా? మరి అట్లెట్టు చెప్తావు? అంటే నువ్వు అయోధ్యకి ఇదే జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడిన లడ్డూలు పంపించి దాన్ని సైడ్ ట్రాక్ చేయటానికి నువ్వేం చెబుతున్నావు? ఆయన తెలంగాణలో ఉంటాడు, ఆయన రామేశ్వరరావు ఆయన సపరేట్గా నెయ్యి తీసుకొచ్చి ఇచ్చి లక్ష లడ్డూలు తయారు చేయించి, ఆయన అప్పుడు జూపల్లి రామేశ్వరరావు, ఆయన కూడా టీటీడీ బోర్డు మెంబర్ అనమాట. ఆయన సపరేట్గా నెయ్యి తెచ్చుకొని చేయించుకొని అవి అయోధ్యకి పంపించారని చెప్పాడు పేరుని నాని. అంటే ఎవరికి కావాల్సిన నెయ్యి వాడు తెచ్చుకుంటే నువ్వు చేసి పెడతావా? అసలైన మేము వాడే నెయ్యి కల్తీది కాదండి అని చెబుతావా? అవును సార్, మేము కల్తీ లడ్డే వాడతాము, కల్తీ నెయ్యే వాడి లడ్డు తయారు చేస్తున్నాం, మీకు కావాలంటే మీరు సపరేట్గా నెయ్యి తెచ్చుకొని చేసి పెడతానంటావా? అన్న బుద్ధి ఉందా మీకు? అసలు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉన్నాయా? మీరు అయోధ్యకు పంపించిన లడ్లు వేరే నెయ్యితో చేశాము అని చెబితే ఈ నేరాన్ని ఒప్పుకున్నట్టేగా. ఈ రోజున మీరు నేరం చేశాను, వైవి సుబ్బారెడ్డి చెప్పాడు ఆల్రెడీ, మొత్తం ఇందులో కల్తీ కలిసింది అని చెప్పాడు. వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి కాదన్నాడు, మేమెవరం చేయలేదన్నాడు. అక్కడ టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్న తర్వాత నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత. ఓకే, అయిపోయింది. అందులో జంతు కొవ్వు లేదు. జంతు కొవ్వు ఉందా లేదా ఎట్ట చెప్తారు? ఎవరు చెప్తారు? ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి, ఆ రిపోర్ట్ చూసి చంద్రబాబు నాయుడు క్లియర్ కట్ చెప్పాడు. ఇవాళ ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో అదే ఉంది. నాకు జంతు కొవ్వు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇదిగో చూసుకోండి ఇందులో అని ఆయన స్క్రీన్ మీద వేసి చూపించాడు ఎన్డీడీబీ రిపోర్ట్ని. ఆ రిపోర్టులో క్లియర్ కట్గా ఉంది. మోనోగ్లిజరైడ్స్ కలిసి ఉన్నాయి అనేది ఒక పాయింట్ ల్యాబ్ రిపోర్ట్లో. మోనోగ్లిజరైడ్స్ అవి జంతువుల నుంచి తయారు చేయొచ్చు, మొక్కల నుంచి తయారు చేయొచ్చు. మరి అందులో ఉన్న మోనోగ్లిజరైడ్స్ ఎందులో నుంచి తయారు చేసావు చెప్పాలి కదా. ఇది అక్కడ జరిగింది. ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అది ఎక్కడి నుంచి వస్తుంది? అది జంతు సంబంధమైన పదార్థం అని ఇట్లా ఆయన పబ్లిక్లో, ఆయన అసెంబ్లీలో చెబితే ప్రజలకు అర్థమయ్యేలాగా ఈ పేటీఎం బ్యాచ్ చేస్తున్నది ఏంటి? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వక్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ చాలా స్పెసిఫిక్గా వైసీపీ చేసిన అరాచకాలని, దుర్మార్గాల్ని ప్రశ్నించాడు. నీకు జూపల్లి రామేశ్వరరావు వీళ్ళందరూ మేము నెయ్యి తెచ్చి పేరుని నాని చెప్పాడు. జూపల్లి రామేశ్వరరావు వచ్చి నేను నెయ్యి ఇచ్చానని చెప్పలా, పేరుని నాని చెప్తున్నాడు. జూపల్లి రామేశ్వరరావు వచ్చి మాకు ఇస్తే నెయ్యి ఇస్తే చేశానని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అందే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పాడు. దాన్ని వక్రీకరించాలి. ఎందుకంటే కూటమి గవర్నమెంట్లో తగదా పెట్టాలి. ఎట్ట పెడతావు? నీ వల్ల ఏమవుతుంది? నీకు ఏం చేతవుతుంది? అక్కడ క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటే పవన్ కళ్యాణ్ మాటల్ని వక్రీకరించే ప్రయత్నం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా బుద్ధి రాలేదు. స్వామివారికి మహా అపచారం చేసిన ఈ వ్యక్తులు పశ్చాత్తాపడకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. అంటే వీళ్ళందరికీ కూడా హిందువులంటే అలుసు అయిపోయింది, అలుసుగా మారారు హిందువులు. మనం ఏం చేసినా సరే హిందువులు తిరుగుబాటు చేయరు. హిందువులందరూ కూడా వాళ్ళల్లో ఐక్యత ఉండదు. వాళ్ళని కులాల వారీగా విడగొడదాం, మొత్తం మన కులం వాళ్ళందరినీ మన వైపు తెచ్చుకుందాం, అంబటి రాంబాబుని వాడి కాపుల్ని దూరం చేద్దాం, జోగి రమేష్ను ప్రయోగించి బీసీలని దూరం చేద్దాం, నా కులం అంతా నాతోటే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నీ కులంలో, అంబటి రాంబాబు కులంలో, జోగి రమేష్ కులంలో మీరు వెంకటేశ్వర భక్తులు కాకపోవచ్చు,
అందరూ వెంకటేశ్వర భక్తులే ఉంటారు కదా, అందరూ ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళు ఉంటారుగా. వాళ్ళందరూ నువ్వు కులం కార్డు వేస్తే నీ కులం కార్డుకి అట్రాక్ట్ అయ్యి నీ వైపు వస్తారు అనుకుంటున్నావా? ఎందుకు అంటే నువ్వు ఏదైనా చేయి, మతం జోలికి వచ్చి చాలా తప్పు చేశావు. చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా ఇవాళ అసెంబ్లీలో చెప్పింది అదే. ఇది కేవలం డబ్బుల కోసం జరిగిన కుంభకోణం కాదండి, ఇది హైందవ ధర్మాన్ని, హిందూ మతాన్ని పలచన చేయటానికి జరిగిన కుట్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ క్లియర్ కట్గా చెప్పిన తర్వాత ఇంకా సిగ్గుండాలి ఇటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ, తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని వక్రీకరించుకుంటూ ఇంకా ప్రచారం ఇంకా 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 ప్రచారం చేసుకోవటానికి కనీసం సిగ్గన్నా పట్టలేదు వీళ్ళు. అసలు నెయ్యిలో కల్తీ చేయటమే సిగ్గుమాలినతనం కదా, వెంకటేశ్వర స్వామి ద్రోహం కదా. అటువంటి స్వామి ద్రోహం చేసి పశ్చాత్తాపం లేకపోగా ఇటువంటి ప్రయత్నాలు చేయటం అంటే అది నిజంగా ఈ రోజున హిందువులందరూ ఆలోచించాలి. హిందువులందరూ ఒక సంఘటిత శక్తిగా మారితే తప్ప మనం ఇటువంటి దుష్ట శక్తులను ఎదుర్కోవటానికి అంటే అది సాధ్యం కాదు. ఎందుకు అంటే వీళ్ళు జర్నలిస్టుల ముసుగులో కొంతమందిని ప్రయోగిస్తున్నారు, మేధావుల ముసుగులో కొంతమందిని ప్రయోగిస్తున్నారు ఇదే విష ప్రచారం చేయటానికి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడో లేదో తెలియదు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మాజీ ఎంపీలని ప్రయోగిస్తున్నారు. ఇంకొక వైపు కేఏ పాల్ వస్తాడు. కేఏ పాల్ వచ్చి అతని అభిప్రాయం చెప్తాడు. నీకెందుకు, కేఏ పాల్కి ఏం సంబంధం చెప్తాడు. ఇంకొక ఆయన వెళ్ళి అంటే ఈ క్రైస్తవ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు అందులో, అతను వెళ్ళి ప్రచారం చేస్తాడు. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు లేదు, లప్సా అనే కెమికల్ ఉందా లేదా చెప్పు, అది చెప్పు. జంతు కొవ్వు లేదనుకో, నువ్వు చెప్పినట్టు లప్సా కలపచ్చా అంటే ఈ క్రైస్తవుల ముసుగులో ఉన్నవాళ్ళు. నేను ఎందుకు క్రైస్తవుల ముసుగు అన్న పదాన్ని వాడుతున్నాను ఎందుకో తెలుసా? ఏ మతాన్ని, తనకు సంబంధించిన మతాన్ని సిన్సియర్గా ఫాలో అయ్యేవాడు ఎవడు కూడా పక్క మతాన్ని దూషించే కార్యక్రమం చేయడు. నా మతం నాకు గొప్పది లాగానే ఎవరి మతం వాళ్ళకు గొప్పగా కనపడుతూ ఉంటుంది. కనపడితేనే ఆ మతంలో ఉంటారు, లేకపోతే ఉండరు కదా. ఆ మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే ఆ మతం మీద గౌరవంతో, ఆ గౌరవం ఉన్న వ్యక్తి ఎవడైనా సరే పక్క మతాన్ని కించపరచడు. అది అన్రిటన్ రూల్ అది. అటువంటిది నువ్వు పక్క మతాన్ని కించపరుస్తున్నావు అంటే నీ మతాన్ని కూడా నువ్వు హైందవ ధర్మాన్ని నువ్వు కించపరుస్తున్నావు అంటే నువ్వు అనుసరించే మతాన్ని కూడా నీ మతం మీద నువ్వు చూపిస్తున్నది దొంగ ప్రేమే, అవసరార్థమే నువ్వు నీ మతాన్ని ప్రేమిస్తున్నావు అని అర్థం వస్తుంది. అదే ఇప్పుడు వీళ్ళందరూ కూడా హైందవ ధర్మం మీద దాడి చేస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు ఈ తిరుపతిలో జరిగిన కల్తీ వ్యవహారం మీద ఇది ఒక ఆర్థిక నేరం మాత్రమే కాదు, మతం పట్ల జరిగిన కుట్ర అని చాలా స్పెసిఫిక్గా చెప్పాడు. అదే విషయానికి పవన్ కళ్యాణ్ కూడా కట్టుబడి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలన్నీ కూడా ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన విషయాలన్నీ కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, ఎక్సెప్ట్ ఈ బ్యాచ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.